మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఈరోజు అమావాస్య సందర్భంగా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అమర్జీస్‌తో ధ్యానసంధానం అవుతూ అద్భుతంగా ధ్యానం చేశాము. ఇప్పుడు చక్కగా మనకి జ్ఞానాన్ని అందించడానికి హైదరాబాద్ నుంచి అనుజ మేడం గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గారు మనకొక చక్కటి టాపిక్‌తో అందించిన తర్వాత మనొక జీవితం ఎలా ఉంటుంది అనేది చక్కగా విశ్లేషించడానికి మనతో ఈరోజు మరణాంతర జీవితం అనే టాపిక్‌ని ఎంపిక చేసుకొని మనకు జూమ్ సెషన్‌కి జ్ఞానాన్ని అందించడానికి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. దాంతో పాటు లాస్ట్‌లో మేడం అమావాస్యగా సందర్భంగా గైడెడ్ మెడిటేషన్ కూడా చేపిస్తారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెక్షన్లో మాస్టర్స్కి, యూట్యూబ్ మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అమ్మ, మరియు నా తల్లిదండ్రులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు, ప్రకృతి మాతకు అందరికీ శతకోటి వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు చక్కటి టాపిక్ మన గురువు గారు, మనందరి గురువైన పత్రిజీ గారు అందించినటువంటి మరణం తర్వాత జీవితము అనేది అంత చక్కగా అందించారు. దాని ద్వారా మనం ఈరోజు ఆ టాపిక్ మీద మనం చెప్పుకుందాం, తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పునరపి జననం, పునరపి మరణం అనేది ఈ కాలచక్రం తిరుగుతున్నప్పుడు మనం అందులోకి ప్రతి ఒక్కరం రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. జన్మ తీసుకుంటాము, జన్మ తీసుకున్న వాళ్ళకి మరణం తప్పదు, మరణించిన వాళ్ళకి జన్మ తప్పదు. మళ్ళా పునరపి జననం, పునరపి మరణం, శయనే చటరే శయనం అనేది ఇంకా ఎంతో ఆ శ్లోకం కూడా ఉంది. కానీ గురువు గారు చెప్పిన విషయాలు మనం మళ్ళా రిపీట్ చేసుకుందాము. రిపీట్ చేసుకుంటే మననం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జన్మించిన తర్వాత మరణం అనేది తప్పదు, తథ్యం. దానిని మనం ముందుగానే ఆచరణ, వినడము, ఆచరించడము, దానిని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలన్నమాట. మనకి మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలోనైనా రావచ్చు. ఈ రోజు ఉన్నామనేది గ్యారంటీ, రేపు ఉన్నామన్న గ్యారంటీ లేదు. ఈరోజు మనం జీవించి ఉన్నామంటే రేపు ఉంటామన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన గ్యారంటీ కార్డులు ఏం రాసుకురాలేదు, ఎవరికి లేదు కూడా లేదు. కనుక మనం ఏ రోజుకి ఆ రోజు ఉదయం లేవంగానే మన రెండు కళ్ళు తెచ్చి చూసుకున్నప్పుడు, అమ్మయ్య నేను ఈరోజు జీవించి ఉన్నాను అని సంతోషంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక యూనివర్సిటీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. మనకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మానవుడు మరణించినప్పుడు ఈ శరీరం నుంచి ఒక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? అసలు మనం అనుకుంటాం, అరే ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి కదా, అన్ని భాగాలు ఉన్నాయి కదా, ఈ కళ్ళు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. మనం లోపల భాగాలని హార్ట్, లంగ్స్, లివర్ అన్నీ కనబడుతూనే ఉంటాయి. మనిషి అదే విధంగా ఉంటాడు. ప్రతి ఒక్కటి కంటికి అలా కనబడుతుంది. ఏంటి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, మనిషి ఎందుకు చనిపోయాడు చెప్పడం కూడా చేస్తారు. ఏమని? ప్రాణం పోయింది అని చెప్పడం చేస్తారు. ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? ఫలానా పేరు పెట్టి ఫలానా అతను ఆయన ప్రాణం పోయింది అని చెప్పడం చేస్తారు. అంటే ప్రాణము మనలో నుంచి వెళ్ళిపోయింది. ఆ ప్రాణంతో ఉన్నది ఏంటి మనతో? మన యొక్క మనసులోని ఆలోచనలు. మన మనసులోని ఆలోచనలే మనము. మనసులో ఏముంటాయండి? ఆలోచనలే. ఈ దేహాన్ని నడిపించేది మనసు, మనసుని నడిపించేది ఆలోచనలు. ఈ ఆలోచనలు ఈ యొక్క ప్రాణము. ప్రాణం అంటే విశ్వ చైతన్య శక్తి, దానినే ప్రాణశక్తి అని కూడా చెప్పడము, పిలవడం కూడా జరుగుతుంది. మన యోగులు, మన పూర్వీకులు పెట్టిన పేర్లు అన్నమాట. ప్రాణము, ప్రాణశక్తి
అనేది ప్రతి ఒక్కరు మనకి తెలుస్తుంది. మనం చెప్పుకోవడం కూడా చేస్తాం, ప్రాణం పోయింది అని చెప్పడం కూడా జరుగుతున్నది. కనుక మన దేవుని నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మన వెంట మన ప్రాణంతో ఏది తీసుకెళ్తాము? మన మనసులోని ఆలోచనలు తీసుకెళ్తాము. దానినే కారణ శరీరము. మనకు కనబడే శరీరం కాకుండా మిగతా 6 శరీరాలు అన్నిటిలో అది మూడవదైన కారణ శరీరము అని పిలువబడుతుంది, చెప్పబడుతుంది. కారణ శరీరం అంటేనే మనోమయ దేహము. కారణ శరీరం అంటేనే మనోమయ దేహం. కారణం అంటే మనం చేసినటువంటి సత్కర్మలు, దుష్కర్మలు, మనం చేసిన పాప పుణ్యాలు మన ఆలోచన ద్వారా, మన భావనల ద్వారా, మన యొక్క ఊహలు, కోరికలు అన్ని మన మనసులో నిక్షిప్తమై ఈ మూడవ శరీరంలో కారణ శరీరం నిక్షిప్తమై ఉంటది. ఈ ప్రాణశక్తికి ప్రాణం అంటే ఇంకా ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మకి వెంట వెళ్ళడము మనసు అనే ప్రాణమయ శరీరము ప్లస్ ఈ యొక్క మనోమయ శరీరం, దానినే కారణ శరీరం అంట. ఈ కారణ శరీరము వెంట వెళ్ళడము, మళ్ళా తిరిగి రావడము, మళ్ళా జన్మ తీసుకోవడము, ఈ దేహాన్ని తీసుకోవడము, మనం చేస్తున్న సత్కర్మలు, దుష్కర్మలు అనుభవించడము, ఇవన్నీ జరిగినప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గురువులు ఉంటారు. ఆ గురువులు మనల్ని ఉన్నత లోకాల గురువులు ప్రతి ఒక్కళ్ళ మనం అక్కడి నుంచి వచ్చినప్పుడే కొన్ని మనం తీసుకొని వస్తాం. అంటే ఏంటి? గతంలో చేసినటువంటి కర్మలు, సత్కర్మలు అయి ఉండొచ్చు, దుష్కర్మలు అయి ఉండొచ్చు. వాళ్ళు మనకి పిక్చర్ లాగా చూపిస్తారు. మనం ఈ శరీరాన్ని, దేహాన్ని విడిచిపెట్టాక ఈ ఆత్మ ప్రాణము అనేది పైకి వెళ్ళినప్పుడు అక్కడ గురువులు కూడా ఆహ్వానిస్తారు. ఆహ్వానించి రా నాయనా రా, నువ్వు తీసుకువెళ్ళిన పని, నువ్వు పర్ఫెక్ట్ గా చేసుకొచ్చావా? నువ్వు ఏ పని, ఏ కార్యార్థం వెళ్ళావు, ఆ కార్యార్థం వెళ్ళిన పని నువ్వు పర్ఫెక్ట్ గా చేసావా అని అడగడం జరుగుతుంది. అంటే ఈ భూమండలంలో మాయ అనే పొర ఆవరించి ఉండడం వల్ల మనం ఏదైతే అనుకొని, ఏదైతే మనం చేయవలసిన కర్మలు తెచ్చుకుంటామో దానిని మరిచిపోయి, నేను ఈ శరీరమే నేను పలాని ఎమ్మెల్యే, పలాని ఎంపీ, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడని అని మనం ఈ యొక్క ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు, ఆ గుర్తింపుని పెట్టుకొని చెప్తుంటాం. నేను ఎంబీబీఎస్ చదివా, ఎంఫిల్ చేశా, నేను లాయరు, నేను ఇంజనీరు, ఇట్లా నా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని, నాకు కోట్ల ఆస్తి ఉంది అని, ఇవన్నీ నేను ఎంతో జ్ఞానంతో కూడుకున్న పండితోత్తముని, అన్ని విధాల పండితోత్తముని అని ఈ ఐడెంటిఫికేట్ పెట్టుకొని నేను నాది అని పెట్టుకోవడం ద్వారా ఆ గిరిగేసుకొని కనబడే దేహము, కనబడే వ్యక్తుల యొక్క దేహము, వాళ్ళు దాని మీదే ఫోకస్. అంటే ఈ కనబడే ప్రాపంచిక విషయాల మీద ఎవరైతే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారో దాని ద్వారానే ఈ యొక్క మంచి కర్మలు, దుష్కర్మలు, చెడు కర్మలు అంటే పాప పుణ్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అది మనకు తడిసి మోపడవుతుంది. ఏమి చేసామో అదే మన వెంట వస్తుంది. దుష్కర్మలు, సత్కర్మలు, పాపము, పుణ్యము అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం హింసించినా, బాధించినా, ఎదుటి వాళ్ళకి బాధ పెట్టడము, కష్టపెట్టడము, అదే పాపకర్మ, పాపము. పుణ్యకర్మ అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము, సేవ చేయడము, వాళ్ళకి మనకి తోచిన కాడికి వాళ్ళకి హెల్ప్ చేయడము, ధనం రూపేణ, వస్తు రూపేణ, జ్ఞానం రూపేణ ఇది ఏ విధంగా అయినా మనము సహాయం చేయడము, సేవ చేయడము, ఇదంతా పుణ్యకర్మ కిందికి వస్తుంది అనేది మనం ఇవన్నీ తెలుసుకొని కూడా అక్కడి నుంచి ఇక్కడికి భూమండలానికి రాగానే ఈ యొక్క మనం అనుకున్నవి, మనం ఏ కార్యార్థం వచ్చామో అదంతా మర్చిపోవడం జరిగి మళ్ళీ ఈ ప్రాపంచిక విషయాల మీదే పడిపోయి ఉద్యోగం అని పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, పెళ్లి చేసుకొని వాళ్ళు పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి మ్యారేజ్లు చేయాలి, ఇదే దీని మీద రొటేషన్ గా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శరీరం వదిలి వెళ్ళాక వాళ్ళు మనల్ని
పిలిచి నాయన రెస్ట్ తీసుకో, ముందు రెస్ట్ తీసుకో అని కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత ఒక పెద్ద హాల్కి తీసుకెళ్తారు. ఆ పెద్ద హాల్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరు అన్నారు? యమధర్మరాజు. అక్కడ ఉండేది యమధర్మరాజే. యమధర్మరాజు ఈయన్ని పిలిచి అన్ని అడగడం చేసి చిత్రగుప్తుడిని పిలవడం జరుగుతుంది. చిత్రగుప్త, నువ్వు వచ్చి తనని ఆ హాల్లోకి తీసుకెళ్ళు, తను ఏదైతే చేసి వచ్చాడో తనకి చూపించు, తన గతాన్ని తనకి చూపించు అని చెప్పడం ద్వారా ఆ చిత్రగుప్తుడు తన యొక్క చిట్టాని ఓపెన్ చేయడానికి ఒక పెద్ద హాల్కి తీసుకెళ్తాడు. ఆ పెద్ద హాల్లో ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆ చిత్రగుప్తుడిని తన పిక్చర్ ఆన్ చేస్తాడు. పిక్చర్ ఆన్ చేస్తే తను గతంలో ఏదైతే చేశాడో, ఏవేవి కర్మలు చేశాడో, పాప కర్మలు, దుష్కర్మలు, ఈ సత్కర్మలు చేసిన కొన్ని పిక్చర్ గా కొంత చూపిస్తారు. దానికోసమే ఈ భూమండలానికి రావడం. ఈ భూమండలం అనేది ఒక పాఠశాల. మనం నేర్చుకోవాల్సినవి పాఠశాల అన్నమాట. ఆ పాఠశాలకి మనం వస్తున్నామంటే అన్నిది ఏదైనా నేర్చుకోవడమే. ఏదైనా నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని అనుభవం పొందడము. అనుభవమే జ్ఞానము. ఆ అనుభవము, ఆ నేర్చుకోవడానికే మనం ఈ భూమండలానికి రావడం జరుగుతుంది. ఆ పాఠశాలలో మనం నేర్చుకోవడం లేకుండా ఇంకా తిరిగి నేరాలు ఘోరాలు చేయడము, హత్యలు మానభంగాలు చేయడము, ఎదుటి వాళ్ళని హింసించడము, మాటల ద్వారా, చేతల ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా అన్నిటినీ హింసించడం చేయడం జరుగుతుంది. అది తడిసి మోపడైపోతుంది. కనుక ఇవన్నీ వాళ్ళు మనకి ఆ పిక్చర్ రూపాన తాను ఏం చెయ్యడానికి వెళ్ళాడో, ఏది నేర్చుకోవడానికి వెళ్ళాడో అవి చూపించినప్పుడు వాళ్ళు అక్కడ ఆ వ్యక్తి చూసి చాలా ఫీల్ అవుతాడు. అరే, నేను ఇంత కర్మలు చేశానా, ఇంత పాప కర్మలు చేశానా అని తనే సిగ్గుపడుతూ, నేను ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను ఏది చేయాలనుకుంటానో అవే చేస్తాను, ఆ పుణ్యకర్మలే చేస్తాను అని మనసులో అనుకుంటాడు. అనుకొని ఆయన మళ్ళా వచ్చి చిత్రగుప్తుడి దగ్గర నుంచి వచ్చి యమధర్మరాజు దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి నేను మళ్ళా సేమ్ ముందు అనుకున్నవే నేను మళ్ళా చేయడానికి వెళ్తాను అని ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఆ ఒప్పుకున్నా కూడా వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ మాయ అనే పొర ఆవరించడం ద్వారా తల్లి గర్భంలో ఉన్నంత వరకు, అది ఒక బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో ఉన్నంత వరకు పరమాత్మ శక్తికి అనుసంధానమయ్యే ఉంటాము. ఆ పరమాత్మ శక్తికి అనుసంధానమై అప్పటి వరకు జ్ఞాపకము అన్ని పెట్టుకొనే ఉంటాం. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి రావడం జరుగుతుందో అంతా మర్చిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం జరుగుతుందో, తొలి శ్వాస తీసుకున్నప్పుడే అప్పుడే క్రమక్రమంగా మనసు అనే పదార్థం కూడా స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. కొద్దిగా లైట్ గా స్టార్ట్ అవుతుంది. 7 years కి, 7 ఏళ్లకి ఆ పిల్లవాడికి అప్పుడు మనసు అనే పదార్థం ఏర్పడము, యాక్టివేషన్ లోకి రావడము, శ్వాస మనసు రెండు కలయిక ద్వారా శ్వాస ఎంత ఎక్కువ తీసుకుంటూ ఉంటామో అంత ఎక్కువగా మనసు పనిచేయడము. మనసు అనేది ప్రాపంచిక విషయాల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రాపంచము ఈ విశేషమైన ఈ పంచభూతాలతో కూడుకున్న వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, పదార్థాలు కానీ అన్ని పంచభూతాలతో కూడుకున్న పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు. కనుక ఈ ప్రపంచంలోకి రావడము, వాటికి ఆకర్షించడము ఈ జ్ఞానేంద్రియముల ద్వారా, మన జ్ఞానేంద్రియముల ద్వారా చూసినవి, విన్నవి, మాట్లాడినవి, ఆలోచన చేసినవి ఇవంతా కూడా మైండ్కి పంపించడము. మైండ్ అంటే మనసు. మనసు అందుకోవడము, మనసు బుద్ధికి అందించడము. అట్లా శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాయి. ఎవరైతే బుద్ధి ఆధీనంలో ఉంటారో, బుద్ధి తన ఆధీనంలో ఉంచుకుంటారో వాళ్ళకి విజ్ఞానము, విచక్షణ జ్ఞానము ఏర్పడుతుంది. ఎవరైతే మైండ్ ఆధీనంలో అంటే మనసు ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాల మీదే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. అంటే రజస్ తమో గుణ సాత్విక గుణము, తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం
ఈ గుణాలలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దానికే మనం షట్చక్రాలలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ 3 చక్రాలు మనకి ఈ 3 గుణాలు సూచిస్తాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. ఈ 3 గుణాలు చెప్పడం చేస్తుంటారు. దాంట్లోనే కొట్టుమిట్టాడుతుంటారు. అంటే కోరికలతోని, అతిగా కోరికలు, లేకుంటే వాళ్ళ యొక్క వ్యామోహము, అహం ఎక్కువ, నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నా కులమే నా మతమే గొప్ప, నా కులము నా మతమే గొప్ప, నేను చెప్పిందే కరెక్టు, నేను పూజించిన దేవుడే కరెక్ట్, అసలైన దేవుడు, నేను పూజించే దేవుడే. కొందరు శ్రీమన్నారాయణ పూజిస్తారు, కొందరు శ్రీ మహావిష్ణువుని, శివ పరమాత్మని పూజిస్తారు, కొందరు దేవతలను పూజిస్తారు. అంటే వాళ్ళకి అహం ఉన్న వాళ్ళు అహం కూడుకొని ఉంటారు తప్పకుండా. అహంతో కూడుకున్న వాళ్ళు నేను చేసేదే కరెక్టు, నా మాటే కరెక్టు, నేను యజ్ఞయాగాలు చేస్తున్నాను అదే కరెక్టు అని పల్లవిస్తూ ఉంటారు. అహంతోనే కూడుకొని ఉంటారు. ఇట్లా తమో, రజో గుణం, సాత్విక గుణం. ఆ సాత్విక గుణం మంచి, ఇది మంచి, ఇది చెడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. దీనిని మన యోగులు ఏమని చెప్పడం చేశారు? 7 దేహాలు కూడా కూడుకొని ఉన్నాయి. మనకి 7 దేహాలు తీసుకోవడం అంటే కొన్ని జన్మలుగా ఆత్మ 7 విధాలుగా కూడా స్థితులు, 7 రకాల స్థితులు ఆత్మ తీసుకోవడం జరుగుతుంది. దానినే శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, ముక్తాత్మ, విముక్తాత్మ, వృద్ధాత్మ. అట్లా 7 రకాల స్థితులు ఆత్మకి 7 రకాల స్థితులు ఉంటాయి. అట్లా శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ఇవి 3 ఆత్మలు ఈ 3 చక్రాలు కిందనే వర్క్ చేస్తూ ఉంటాయి. ఇట్లా శైశవాత్మ కొన్ని జన్మలు తీసుకోవచ్చు, కొన్ని వందల జన్మలు. బాలాత్మ కొన్ని వందల జన్మలు తీసుకొని ఉండొచ్చు. యువాత్మ కూడా కొన్ని వందల జన్మలు. మనం కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. అట్లా ఇవన్నీ క్రమక్రమముగా కొన్ని వందల వేల జన్మల క్రమక్రమముగా మార్పు చెందడము, మనం తెలుసుకోవడము, ఇది కరెక్ట్ కాదు, మన అతిగా కోరికలతో ఉన్నాము. అతిగా కోరికలు అంటే అతిగా తింటారు, తినడం అతిగా తింటారు, అతిగా కోరికలు అంటే వస్తువులు, పదార్థాలు కనబడే అన్ని 1కి 2, 4 కావాలని అపోహలు, భ్రమలు, భ్రాంతుల్లో బతికేస్తూ ఉంటారన్నమాట. కనుక వాళ్ళకి అప్పటికి డిసీజ్ అంటే జబ్బులు, రోగాలు స్టార్ట్ అయిపోతాయి. అతిగా తినడము, అతిగా వ్యామోహం ఉండడము, అతిగా ఆలోచించడము, ఇవన్నీ ఎవరైతే ఏదైతే అతిగా చేస్తారో అది తడిసి మోపడైపోయి మానసిక రోగము, శారీరక రోగంలో దించేస్తుంది. ఆ శారీరక రోగము, మానసిక రోగము దించిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు కొంత రియలైజ్ అవుతారు. అంటే మందులు, మెడిసిన్స్ యూజ్ చేయడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, 1000 లక్షలు, 100, 1000 లక్షలు ఖర్చు పెట్టడము, తినకూడనివి తినడము, మనం చేయకూడనివి చేయడము, మాట్లాడకూడనివి మాట్లాడడం, ఈ నెగటివ్ ఎనర్జీ అంతా మన బాడీలో నిక్షిప్తం అయిపోవడము, మనం తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ కాకపోవడము, అస్తవ్యస్తంగా ఉండడము, జీర్ణక్రియ చాలా అస్తవ్యస్తంగా అయిపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడము, రక్త ప్రసరణ అక్కడికక్కడ స్టాప్ అయిపోతూ ఉండడము, బీపీ, షుగరు, అన్ని ఎసిడిటీ, అల్సర్, ఇట్లా ఫ్యాటు పేరుకుపోవడము, తినకూడని ఆహారంలో ఉపయోగపడని ఫ్యాట్ అంతా కూడా మన బ్లడ్ లో కలుషితం అయిపోతుంటది. ఆ కలుషితం అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎక్కడికక్కడ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి ఫ్రెండ్స్. కనుక తినవలసినవి, తినకూడనివి, అతిగా తినడము, ఇవన్నీ ఎవరైతే మధ్య మార్గంలో ఉంటారో వాళ్ళకి శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆత్మస్థితికి ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. ఇది మనకి జన్మ జన్మలో మనకు క్యారీ అవుతూనే ఉంటది. కొన్ని వందల వేల జన్మలలో మన ఆత్మస్థితిలో ఇది మనతో క్యారీ అవుతూ ఉంటుంది. అందుకే యువాత్మ, బాలాత్మ, మన యవనాత్మ అని చెప్పుకోవడం, ప్రౌఢాత్మ అంటే ఉన్నతంగా ఎదిగినప్పుడు 7, 14 లోకాలు. 7, 14 లోకంటే కింద 7 లోకాలు
అధమలోకాలు. 7 అధమలోకాలు ఏంటి? నాభి కింద ఉన్నవన్నీ అధమలోకాలు. నాభి కింద ఉన్నవన్నీ అధమలోకాలు. నాభి పైనంతా మనం ఊర్ధ్వలోకాలు. అంటే ఊర్ధ్వలోకాలు 7, అధమలోకాలు 7. అంటే అధమలోకాలు ఏంటి? సరే, వాటి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ. మరొకసారి, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళం. అవి 7 అధమలోకాలు. ఈ 7 ఉన్నత లోకాలు. భూర్భువ సువహ, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం, మహత్లోకం అంటే బ్రహ్మలోకం. మహత్లోకం, సత్యలోకం అంటే బ్రహ్మలోకం అన్నమాట. ఇట్లా 7 14 లోకాలు. ఈ 14 లోకాలలో మనము ఏ విధంగా ఇక్కడ జీవిస్తున్నాము, సత్యంగా జీవిస్తున్నామా, ధర్మ ఆచరణ చేస్తున్నామా, అంటే పుణ్యఫలం, పుణ్యం సంపాదించుకోవాలంటే పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. మనం పుణ్యకార్యాలు చేసినప్పుడే పుణ్యఫలం మనం సంపాదించుకోగలుగుతాం. అదే సేవ. ఏదైనా ఎవరికైనా చేసేది సేవ. పాప కర్మలు చేసామనుకోండి, మనకి అధమ లోకాలకే వెళ్ళిపోవడం జరిగిపోతూ ఉంటది. ఉన్నత లోకాలకి వెళ్ళడం ఉండదు. మనం అధమ లోకాలకి వెళ్ళాలంటే ఈ మాంసాహారులు, మనం అతిగా డ్రింకింగ్ చేసేవాళ్ళు, అంటే మద్యం మద్యం మాంసము తినేవాళ్ళు, సిగరెట్లు, పానీ, గుట్కా, సిగరెట్లు, గుట్కాలు, పానీలు అవన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది. ఇవన్నీ వాళ్ళకి మందమతి, బ్రెయిన్ బాగా మబ్బుగా మత్తుగా తయారైపోతుంది. బ్రెయిన్ అంటే మెదడు. మెదడు లేజీగా అయిపోతుంది అనమాట. లేజినెస్ అంటే మొద్దు బారిపోతుంటది. వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. ఒకటి మాట్లాడుతుంటారు, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. అంటే మాటకి, మనసులో ఆలోచనకి, చేతలకి లింక్ ఉండదు, పొంతన ఉండదు. పొంతన ఉండదు. ఆ విధంగా వాళ్ళు జీవించడము, పునరపి జననం, పునరపి మరణం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే కర్మలు, పుణ్యకార్యాలు అంటేనే దానికే గురువు గారు, మన పత్రి గారు చెప్పారు, ఎవరైతే ధ్యానం తెలుసుకుంటారో, ధ్యానం ఎవరైతే చేస్తారో, ధ్యానం ఎవరికైతే నేర్పిస్తారో, ఇది పుణ్య కర్మలు, పుణ్య ఫలము, పుణ్యం సంపాదించుకుంటున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే ఆత్మజ్ఞానం అందిస్తూ ఉంటామో, ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకున్నది నిరంతరం వాళ్ళకి మళ్ళా వేరే వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్తూ ఉంటామో, మనం ధ్యానం చేస్తూ ఎదుటి వాళ్ళకి ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటామో, ఇవన్నీ కూడా పుణ్య ఫలము, పుణ్యం సంపాదించుకుంటున్నాం. తెలుసో తెలియకో గతంలో చేసిన దుష్కర్మలన్నీ దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని మన గత జన్మ పాప కర్మలు దగ్ధం చేస్తాయి. అంటే జ్ఞానానికి అంత శక్తి, అంత పవర్ ఉంది ఫ్రెండ్స్. మన జ్ఞానానికి, ఆత్మ జ్ఞానానికి. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు ఫ్రెండ్స్. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. ఆత్మ జ్ఞానానికి ఇంత అగ్ని లాగా పవర్ ఉంది. అంటే అగ్నికి చూడండి, దాంట్లో ఎంత మలిన పదార్థం ఏదున్నా, ఒక వస్తువులో, ఒక పదార్థంలో మలిన పదార్థాలు ఏదున్నా దాన్ని దగ్ధం చేసేస్తుంది. దగ్ధం చేసి ప్యూర్గా బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు వెండి, బంగారు మనం కొలిమిలో వేస్తాం. వేసినప్పుడు ఆ అగ్ని మలినాల్ని దగ్ధం చేసి ప్యూర్ బంగారము, వెండి, ఇత్తడి అన్ని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఇంట్లో 7 ఉన్నత లోకాలు, 7 అధమ లోకాలు. ఈ అధమ లోకాలలో వాళ్ళు కొన్ని తెలిసి తెలియక చేసిన కర్మలు అన్ని కూడా తప్పనిసరిగా అనుభవించే తీరాలి. అవి మనము పాప కర్మలు అని చెప్పుకోవడం జరుగుతుంది. పుణ్య కర్మలు అనేది మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి పంచడం ద్వారా దానినే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
మరియు ఎంత ఎక్కువగా మనం ధ్యానం చేస్తామో, ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, ధ్యానం ద్వారా కూడా మన కర్మలు దగ్ధం అవుతూ ఉంటాయి. మన గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎంత ఎక్కువ సమయం మీరు ధ్యానం చేస్తారో, కూర్చుంటారో, ధ్యానం ద్వారానే మన కర్మలు ఎలా దగ్ధమైతే మన చుట్టూ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది. మన చుట్టూ ఆరా ఉంటది. ప్రతి ఒక్కరికి, ప్రతి చెట్టు పుట్టకు కూడా ఆరా ఉంటది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ప్రతి చెట్టు పుట్టకు కూడా ఆరా ఉంటుంది. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఆ ఆరా అనేది, మనం ఎంత ధ్యానంలో శూన్య స్థితిలో ఉంటామో, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మన ఆరా దగ్గరికి మన కర్మలు మన ఈ భౌతిక దేహానికి అంటడానికి, మనం అనుభవించడానికి, మనకు టచ్ అవడానికి మన దగ్గరకు వస్తాయి. కానీ ఈ ఆరా అనేది కోడిగుడ్డు షేప్ లో ఉంటది. ఆరా ఎంత స్ప్రెడ్ అవుతుందో మనకి 7 శరీరాలకి తాకకుండా, అంటకుండా అది బయట నుంచి బయట వెళ్ళిపోతుంది. ఏవైనా టచ్ అయినా కూడా కొండంత ఫలితం పొందే వాళ్ళము గోరంతతో పోతుంది. కొండంత ఫలితం అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, కాలు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, తల విరిగిపోవడం అన్ని జరుగుతుంటాయి బయట యాక్సిడెంట్లు. అటువంటి యాక్సిడెంట్లన్నీ మనకి గోరంతనే, ఏదో చిన్నగా తగిలింది, చిన్న గీసుకుంది, కొద్దిగా పడ్డాము, లేసాము, అంతే ఉంటది మనకి. కొంచెం నొప్పి కనబడుతుంది, కొద్ది రోజులు నొప్పి ఉంటది, అంతే. అంతేగాని కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, తల పగిలిపోవడం అవన్నీ ఉండవు అన్నమాట. అంటే కొండంత అనుభవించేది మనము గోరంతలోనే వెళ్ళిపోతుంది. అలా ఆరా స్ప్రెడ్ అవ్వాలంటే మనం సాధన చేయాలి ఫ్రెండ్స్. సాధనతో సమకూరును ధరలోన. నువ్వు ఎంత సాధన చేస్తావో నువ్వు అంత శక్తిని పొందుతావు. అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఎనర్జీ స్టోర్ అవుతుంది. స్టోర్ చేసుకోవాలి. మనం ఎందుకు బ్యాంక్ బ్యాలెన్స్ స్టోర్ చేసుకుంటాము? అవసరానికి ఉపయోగించుకోవడానికి. మనం బ్యాంక్ లో మనీ బ్యాలెన్స్ పెట్టుకుంటాం, ఎప్పుడు అవసరం వస్తే వాడుకోవడానికి. అదే విధంగా శక్తిని కూడా మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? ఎలా స్టోర్ అవుతుంది? అన్నిటినీ కట్టేసినప్పుడు, ఈ కన్ను కట్టేయాలి, నోరు కట్టేసాము, వినడం కట్టేస్తాము, ఆలోచనలు కట్టేసాము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని కట్టేసాం. ఆ కట్టేసి సైలెంట్ గా కూర్చుంటాం ధ్యానంలో. కూర్చున్నప్పుడు మన ఎనర్జీ అంతా బయటికి వృధా కాకుండా చేతి వేళ్ల ద్వారా, కాళ్ళ వేళ్ల ద్వారా బయటికి రిలీజ్ అయిపోతూనే ఉంటది. నిరంతరం ఎనర్జీ పాస్ అవుతూ ఉంటది, నిరంతరము వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంటది. అది వెళ్ళకుండా స్టోర్ చేసుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గము. ఇంకొక మార్గం లేదు ఫ్రెండ్స్. కనుక మన గురువు గారు మరణాంతర జీవితంలో ఇవంతా ఆయన చెబుతున్నారు. ఎందుకు చెప్పారు? ఆ మరణాంతర జీవితం ఎంత సుఖవంతంగా ఉండాలి. మరణం అనేది మనకు ఆసన్నమైనప్పుడు మనం ఎలా ఉండాలి, ముందే దాన్ని ప్రిపేర్ అవ్వడం అన్నమాట. ప్రిపేర్ అయినప్పుడు మనం ఒక పిక్చర్ లాగా చూస్తాం. సినిమాలో ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా చక్కగా చూస్తూ ఉంటాం. ఆ విధంగానే మనకి ఇప్పుడే మనము నిద్ర అనేది కూడా అది ఒక మరణంతో సమానము అనేది యోగులు కూడా చెప్పడం చేశారు ఫ్రెండ్స్. నిద్ర అనేది అది మరణంతో సమానం. చూడండి, ఉదాహరణకి మనం మంచి గాఢ నిద్రపోయిన తర్వాత లేచాక మనం ఎక్కడున్నామో తెలియదు, ఏం చేశామో తెలియదు, మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారో తెలియదు, ఇంట్లో వాళ్ళని మర్చిపోయాము, వస్తువులు మర్చిపోయాము, నేను ఆడ మొగ అనేది మర్చిపోయాము, ఏది గుర్తుకు రాదు, మన మనసు కూడా పనిచేయదు, ఆలోచనలు రావు, ఏమి రావు. ఇక్కడ ఎక్కడున్నామో తెలియదు, ఏం చేసామో తెలియదు. మనకి మెలకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్న, అబ్బా గాఢ నిద్ర పట్టింది. ఆ గాఢ నిద్రే మరణము. అది రోజు జరుగుతుంది మనకి. ఆ గాఢ నిద్రలో మనకి రోజు ఆ మరణం అనేది మనం అనుభవిస్తుంటాము. అనుభవించినప్పుడు మన అనుభవమే జ్ఞానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. జ్ఞానంగానే తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రతి క్షణము శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము. ప్రతి క్షణం
ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణము ఫ్రెండ్స్. ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణం. అంటే నువ్వు తీసుకున్న శ్వాస లోపలే ఆపేసి దాన్ని బయటికి వదలకుండా మీరు 1 నిమిషం పెట్టండి, 1 నిమిషం, 2 నిమిషాలు. యోగులైతే 1 నిమిషం, 2 నిమిషాలు, ఒక లాస్ట్కి ఒక 5 నిమిషాలు పెట్టుకుంటారు. యోగులు ఎంతో సాధన చేసిన వాళ్ళు, సామాన్య మానవులు మనం ఒక 2 నిమిషాలు కూడా పెట్టుకొని చాలా మంది ఇంకా వదలకుంటే మరణంతో సమానం. అదే శ్వాస బయటికి వదిలిన తర్వాత మళ్ళా లోపలికి తీసుకోకుండా మనము అలా ఉండిపోయామనుకోండి ముక్కు మూసుకొని, అది కూడా 1 నిమిషంలో 2 నిమిషాల్లో మనం ఇంకా మరణంతో మరణిస్తాం కూడా. ఈ శరీరం వేరైపోతుంది. మన ఆత్మ వేరు, శరీరం వేరు, మరణించిన వాళ్ళతో సమానము. అంటే ప్రతి క్షణము ఒక శ్వాస జననము, ఒక శ్వాస మరణము. ఓషో రజనీష్ మాస్టరే ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి క్షణము ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఒక శ్వాస జననము, అంటే ప్రతి క్షణం పుడుతున్నాము, చస్తున్నాము, పుడుతున్నాము, చస్తున్నాము. అది నిద్రలో అనుభవిస్తున్నాము, మన శ్వాస తీసుకొని వదులుతున్న దాంట్లో కూడా అనుభవిస్తున్నాము. ఆ మరణం అనేది ప్రతి క్షణము మనం ఎరుకలో ఉన్నప్పుడు, ఎరుకతో, అందుకే శ్వాసను గమనించండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే మనము అనేది ఈ యొక్క వాయువు, ప్రాణవాయువు, ప్రాణశక్తి, అదే మనము అనేది మనకి ఆ శక్తి ద్వారానే మనం ఈ దేహంలో జీవించి ఉన్నాము, లేకుంటే మరణించిన వాళ్ళతో సమానము అనేది గురువు గారు కూడా చెప్పడం ద్వారా ఆయన కూడా ఇంకా ఏం చెప్పారు, మనం ఉన్నత లోకాలకు వెళ్ళాలి. ఇంకా ఈ ఒక లోకమే కాదు, ఈ భూమండలం ఒకటే కాదు, ఈ పాఠశాల మనం నేర్చుకోవడానికి వచ్చాము. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోకుంటే మనం అధమ లోకాలకి వెళ్ళిపోవడము, మళ్ళా ఇదే లోకానికి పునరపి జననం, పునరపి మరణం. అప్పుడు ఎన్నో కర్మలు చేయొచ్చు. తడిసి మోపడైపోయి సత్కర్మలే చేస్తామని గ్యారెంటీ లేదు. దుష్కర్మలు కూడా చేస్తూ ఉండవచ్చు. మళ్ళా తడిసి మోపడైపోయి వస్తూ ఉంటాం, పోతుంటాం. జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి. కనుక గురుగారు ఏం చెప్పారు, ఈ జనన మరణాలు మనం దాటినప్పుడు, అంటే ఈ భూమండలం కదా ఇంకా ఉన్నతమైన లోకాలు 190 లోకాలు ఉన్నాయి. పైన పైన ఉన్నతమైన లోకాలు 190 లోకాలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం వెళ్ళాలి. కనుక ఇప్పుడు ఉదాహరణకి శివ పరమాత్మ కూడా ధ్యాన స్థితిలోనే ఉంటారని. శివ పరమాత్మ ధ్యాన స్థితిలో ఉంటే ఆయన గణాలన్నీ, అక్కడ ఉన్న ప్రమద గణాలంతా కూడా అడుగుతారంట, మా తండ్రి శివ పరమాత్మ, మేమంటే మీరు మాకు గురువు, మిమ్మల్ని మేము ధ్యానిస్తున్నాము, మిమ్మల్ని మేము పూజించి ఆ తపస్సు చేస్తున్నాము, మీరు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు ఎందుకు అని అడిగినప్పుడు శివ పరమాత్మ కూడా చెప్పడం చేస్తారు. ఏమని చెప్తారు, నేను మీకు కనబడే గురువు, నాకు ఉన్నతమైన గురువులు ఉన్నత లోకాలలో ఉన్నారు, వాళ్ళకి నేను ధ్యానం చేస్తున్నాను, వాళ్ళకి నేను ధ్యాన స్థితిలో ఉండి ధ్యానం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే మనకు కనబడే లోకమే కాదు, ఇంకా 190 లోకాలు ఉన్నాయి, ఉన్నతమైన లోకాలు. మన గురువు గారే చెప్పారు, ఉన్నతమైన లోకాలు అన్ని ఉన్నాయి. నిరంతరము మనం ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానం నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. మరణానంతర జీవితము ఆనందమయంగా మనం జీవించాలంటే ఉన్నత లోకాలలో కూడా మనం ఆనందంగా, ప్రశాంతంగా స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వర్గంలో మనం అన్నిటినీ అనుభవించగలుగుతాం అన్నమాట. వాటన్నిటికీ ఇక్కడే మనం ఈ భూమండలంలో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, గ్రంథ పఠనం చేస్తూ, బుక్స్ చదువుతూ, పత్రిగారు అందుకే 1,00,000 బుక్కులు పైన చదివానని చెప్పారు గురువుగారు. 1,00,000 బుక్కులు చదివి అంత ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకోవడము, పొందడము, మరి తిరిగి ఆయన తీసుకున్న జ్ఞానాన్ని వెంటనే మనందరికీ పంచడం చేశారు. ఆయన అందుకే చెప్తారు, ఎప్పుడు జ్ఞానాన్ని వింటూ జ్ఞానాన్ని పంచుతూ ఉండండి. మనకి ఉన్నత లోకాలు అక్కడ ఏ ప్రశ్నలు రావు, ఏ ఉన్నతమైన గురువులు మనకి ఇంకా ఎటువంటి ప్రశ్నలు వెయ్యరు. ఈ విధంగా మనము
తెలుసుకున్న జ్ఞానాన్ని, అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం పంచుతూ ఉండాలన్నమాట. ఇవే సత్కర్మలు. అంటే ధ్యానం చెయ్యడము, ధ్యానం చేపించడము, మనం జ్ఞానం వినడము, ఆత్మజ్ఞానము, విన్న ఆత్మజ్ఞానాన్ని మిగతా వాళ్ళకి మన ద్వారా మనం అందించడము చేయడం ద్వారా మన గత జన్మ కర్మలు దగ్ధం చేసుకోవచ్చు, ఉన్నత లోకాలకి వెళ్ళొచ్చు. ఎక్కడ గురువులు అనేవాళ్ళు మనల్ని ఈ విధంగా మన దేనిని బాధ పెట్టడం, హింసించడం ఉండదు. ముక్తికి మోక్షానికి మార్గము. ఇది ముక్తిని పొందిన వాళ్ళము ఎప్పటికైనా మనం మళ్ళా ఈ భూమండలానికి రావచ్చు, లేకుంటే వేరే లోకాలకి వెళ్ళొచ్చు. అక్కడ మన ఇష్టమే. అక్కడ గురువులందరూ ఇంకా మన ఇష్టానికి చెప్తారు, నాయనా నువ్వు స్వర్గలోకంలోనే ఉండొచ్చు, లేకుంటే ఉన్నత లోకంలో అయినా ఉండి పాఠాలు నేర్చుకుంటా ఉంటే నేర్చుకోవచ్చు, లేనిచో భూమండలానికి కూడా వెళ్ళి నువ్వు వేరే వాళ్ళకి పాఠాలు నేర్పొచ్చు. భూమండలానికి కూడా వెళ్తూ అక్కడ అవధూతలుగాను, కారణ జన్ములుగాను మనం తీసుకోవడం జరుగుతుంది. కారణ జన్ములు అనే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే వచ్చి మనకి జ్ఞానాన్ని అందించి, అవతార పురుషులందరూ కూడా వచ్చి జ్ఞానాన్ని అందించి వెళ్ళిపోతుంటారు. జన్మలు తీసుకుని వచ్చి వెళ్ళిపోతుంది. అది అక్కడ మన ఇష్టమే అన్నమాట. అదే ముక్తి. ముక్తి అంటే అన్ని బంధాల నుంచి విముక్తి. అన్ని బంధాల్లో ఉంటాము, కుటుంబంలోనే ఉంటాము, సంసారంలోనే ఉంటాము. కానీ బంధ విముక్తి అంటే లోపలికి ఏది తీసుకోకూడదు, ఏది అతిగా ప్రేమ పెట్టుకోకూడదు. నా పిల్లలంటే ప్రేమ ఎక్కువ, భర్త అంటే భార్యకి ప్రేమ, భార్యకి భర్త ప్రేమ అని వాళ్ళ మీద వ్యామోహం అతిగా పెట్టుకోవడము, తల్లిదండ్రుల మీద అతిగా ప్రేమ, ఇప్పుడు కుటుంబ సభ్యులలో ఫ్రెండ్స్, రిలేటివ్స్, మనకి స్నేహితులు ఎంతో మంది అలా అతిగా ప్రేమ పెట్టుకోవడం ద్వారా పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతుంది. మనం ఈ శరీరం వదిలినప్పుడు ఎటువంటి భావన, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి కోరికలతో మనం వెళ్తామో అటువంటిదే మనము మనతో క్యారీ అవుతుంది. క్యారీ అవ్వడం అంటే మనతోనే, మన ఆత్మతోనే ఆ జ్ఞానం తీసుకువెళ్ళడము. దానికోసమే మనం రిపీట్ గా మళ్ళా జన్మ తీసుకోవడము, పునరపి జననం, పునరపి మరణం ఇదంతా కూడా జరుగుతుంది. కనుక ఈ యొక్క మరణానంతర జీవితము యమధర్మరాజు మరి ఎవరికి నచకేతుడు అడుగుతాడనమాట. ఇక దాని స్టోరీ తెలుసుకోవాలంటే యమధర్మరాజు ఆయనకి చెప్పడం జరుగుతుంది. మరణానంతర జీవితము ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఎలా జీవించాలి, మనం ఏం చేస్తే మరణానంతర జీవితము ఆనందంగా ఉంటాము, మనం ముక్తి మోక్షం పెట్టి ఉన్నత లోకాలకి ఎలా వెళ్తామని నచికేతుడు ఆ తల్లిదండ్రుల దగ్గర చిన్నప్పుడే ఆ తండ్రి యజ్ఞ యాగాలు చేసి గొప్ప పండితోత్ముడు, బ్రాహ్మణ పండితోత్ముడు ఆయన. ఆ తండ్రికి ముందు పిల్లలు కలగరు, తల్లికి పిల్లలు కలగరు. పిల్లలు లేని దీంట్లో ఆమె ఎంతో బాధపడుతుంటది. నాకు పిల్లల సంతానం లేరు అని బాధపడుతుంటారు. అప్పుడు అతను ఏం చెప్తాడు, మనం ఒక గొప్ప యజ్ఞం చేద్దాము, ఒక గొప్ప యజ్ఞ యాగం చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పడము, యజ్ఞం చేస్తారనమాట. గొప్ప యజ్ఞము యాగం చేశాక కొద్ది రోజులకి, కొన్ని నెలలకు, కొద్ది రోజులకు ఒక పుత్ర సంతానం, ఒక దివ్యమైన తేజోమయమైన ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు పేరే నచకేతుడు. ఆ కుమారుడు పేరు నచకేతుడు. ఆ నచకేతుడు చిన్నప్పటి నుంచే దివ్యమైన తేజస్సుతో అక్కడ వాళ్ళ అమ్మగారు పూజ చేస్తే పువ్వులు కోసుకురావడము, గోవులకి ఆహారం పెట్టడము, గోవులతోనే ఉండడము, ఎంతో తల్లికి సహాయం చేయడం చేస్తూ ఉంటాడు చిన్నప్పుడు. ఈయన యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ముక్తిని మోక్షాన్ని పొందడానికి వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు, గొప్ప యాగం చేస్తే అన్ని దాన ధర్మాలు చేసేయాలన్నమాట. అటువంటి గొప్ప యాగం మొదలు పెడతారు, చేస్తారు. ఆ తండ్రి గొప్ప యాగాన్ని చేసి అన్ని తన దగ్గర ఉన్న అంతా దానం చేసేయాలన్నమాట. దాన ధర్మాలు చేసి తన దగ్గర ఉన్నవి గోవులు, ఆ గోవులు పాలు ఇవ్వని గోవులు, ఒట్టిపోయిన గోవులు, వృద్ధాప్యం వచ్చిన గోవులు, ఒట్టిపోయినవి అంటే వాటికి పాలు అనేది ఇవ్వడం ఉండదు అనమాట. వయసు అయిపోయిన వృద్ధాప్యం వచ్చేసిన గోవులు
అవన్నిటిని కూడా దానం చేసేస్తూ ఉంటాడు. ఎవరు? నచికేతుడు తండ్రి. యజ్ఞాలకి వచ్చిన వాళ్ళకి అన్ని తన దగ్గర ఉన్నదంతా దానం చేస్తున్నాడని అప్పుడు నచికేతుడికి ఆశ్చర్యం వేస్తది. అరే ఈయన ఎందుకు పనికిరాని పాలు ఇవ్వని గోవులని దానం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కరెక్ట్ కాదు అనేసి తండ్రి దగ్గరికెళ్ళి కూడా చెప్పడం కూడా చేస్తారు. అడుగుతాడు కూడా. మీరు ఎందుకు పనికిరాని ఆవులని దానం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. మరి అన్ని దానం ఇవ్వాలని మీరే చెప్పారు. అందరూ చెప్పారు. మరి నన్ను ఎవరికి దానం చేస్తారు? నన్ను ఎవరికి దానం ఇస్తారు? అని అడుగుతూ ఉంటాడన్నమాట. నన్ను దానం చేస్తారా? నన్ను ఎవరికి దానం చేస్తారని అంటుంటే ఈయనకి కోపం వచ్చి విననట్టుగా వెళ్ళిపోతుంటాడు తండ్రి. కానీ పదే పదే అడుగుతాడు. 3 టైమ్స్, 4 టైమ్స్ 4 సార్లు అడుగుతాడన్నమాట. 3 సార్లు. మీరు నా నా నేను కూడా మీ మీ ఒక వస్తువే కదా! నేను కూడా మీ ఎవరికి దానం చేస్తారు? నన్ను ఎవరికి దానం చేస్తారు? అని అడిగినప్పుడు ఆయన కోపంతో ఆయనకి పరమ కోపిష్టి కూడా అంట. కోపం ఎక్కువ తండ్రికి. ఆ కోపంలో నిన్ను యమధర్మరాజుకి దానం చేస్తాను అని చెప్పడం చేస్తారు. యమధర్మరాజుకి దానం చేస్తారా? నేను అంత దేనికి పనికొస్తాను నేను? నేను దేనికి పనికిరాను. చిన్న పిల్లవాడిని. నన్ను యమధర్మరాజుకి దానం చేస్తారా? అయితే ఓకే. నేను ఆ యమధర్మరాజు దగ్గరికే వెళ్తాను. వెళ్ళి నా నేను తెలుసుకోవాల్సినవి, నేను పొందవలసినవి కొన్ని ఉన్నాయి. అవి నేను తెలుసుకుంటానని ఆయన కూర్చొని ధ్యానం చేసి, తపస్సు చేసి యమధర్మరాజు దగ్గరికే వెళ్ళడానికి వెళ్ళిపోతాడు. యమలోకానికి వెళ్ళడం జరుగుతది. యమలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారం దగ్గర వాళ్ళు అడ్డగిస్తారు. అక్కడ సేవకులు ఉంటారు కదా! భటులు. ఆ భటులు అడ్డగిచ్చి యమధర్మరాజు లేరు. ఆయన బ్రహ్మ గారిని కలవడానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళడం జరిగింది. కనుక ఆయన లేడని తెలిసినప్పుడు వాళ్ళు పంపించేస్తారు. వెళ్ళమని చెప్తారు నచికేతుడిని. నువ్వు వెళ్ళిపోవాలి. అతను యమధర్మరాజు లేరు. లేకున్నా నేను వచ్చేంత వరకు ఉంటాను. వాళ్ళు 3 రోజుల వరకు రారు అని చెప్పినా కూడా ఆ అబ్బాయి ఆ గేట్ దగ్గరే ఆ గేట్ దగ్గర అంటే అక్కడే బయటే 3 రోజులు ఎండ అనక, వాన అనక, అన్న పానీయాలు లేకుండా తీసుకోకుండా అక్కడ ఆ గేటు దగ్గరే కూర్చుండిపోతాడనమాట. అన్న పానీయాలు లేవు. ఎండకి, వానకి తడుస్తూ ఎండిపోతూ 3 రోజులు అక్కడే ఉండిపోవడము, కఠోర ధ్యాన సాధనలో ఉండడం జరిగింది. 3వ రోజు తర్వాత యమధర్మరాజు రావడము, ఆ భటులతో చెప్పి ఆ పిల్లవాడిని లోపలికి పంపమని చెప్పడము. ఆ పిల్లవాడు లోపలికొచ్చాక 3 ఆ భటులు చెప్తారనమాట. 3 రోజుల నుంచి అన్నపానీయాలు మానివేసి రాత్రి పగలు కఠోర సాధన ఎండకి, వానకి తడుస్తూ 3 రోజులు ఆ పిల్లవాడు ఈ విధంగా ఇక్కడే ఉన్నాడని చెప్పినప్పుడు అతను ఆ బ్రాహ్మణ పుత్రుడు. ఆ బ్రాహ్మణ పుత్రుడికి తను దగ్గరకొచ్చి యమధర్మరాజు 2 చేతులు జోడించి బ్రాహ్మణ పుత్ర నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు 3 రోజుల నుంచి అన్నపానీయాలు మానివేసి నా గురించి ఎదురు చూస్తున్నావు. ఏ కార్యార్థమై వచ్చావు? ఏంటి నీ కోరిక? విన్నవించుకో అని అడగడం చేస్తాడు యమధర్మరాజు. అడిగినప్పుడు తను చెప్తాడు. నీకు 3 వరాలిస్తాను. 3 కోరికలు కోరుకో అని చెప్పడం చేస్తారు యమధర్మరాజు. 3 కోరికలు అన్నప్పుడు ఫస్ట్ నచికేతుడు అంటాడు, నా తండ్రికి నా మీద చాలా కోపం ఎక్కువుంది. ముందు ఆయన కోపాన్ని తగ్గించండి. నేను ఆయన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు, నా తండ్రి గారిని నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కోపమే లేకుండా నన్ను ఆనందంగా దగ్గరికి తీసుకోవాలి. అది నా మొదటి కోరిక. అంటే ఓకే. తథాస్తు. అది తప్పనిసరిగా మీ నాన్నగారి కోపం తీరిపోతుంది. నిన్ను దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడము. మరి రెండవ కోరిక ఏమిటి అంటే, ఆయన రెండవ కోరిక చెప్పడం చేస్తారనమాట. ఏమని? అగ్ని అగ్ని హోమంలో అక్కడ స్వర్గంలో అగ్ని హోమం చేసిన వాళ్ళకి స్వర్గంలో మరణం ఉండదంట గదా! మరణం ఉండదు. అక్కడ కోరుకున్నవన్నీ దొరకడము, అందడము జరుగుతూ ఉంటుంది. కనుక
అట్లాంటి అగ్ని హోమము నాకు నేర్పించండి. అగ్ని హోమము నేర్పించండి. అక్కడ స్వర్గంలో మనకి ఎటువంటి మనకు కావలసినవన్నీ మనకు దొరకడము, మనకి మరణమే లేని స్థితిలో ఉండడము, మనం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు, అనుకున్నప్పుడు ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు. అటువంటి స్థితిది నాకు అగ్ని హోమము ఆ యొక్క విద్యను నేర్పించండి అంటే అగ్ని హోమ విద్య నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత చెప్పడం చేస్తాడు యమధర్మరాజు. ఇది నచకేతిని అగ్ని హోమము, అగ్ని విద్య. ఈ విద్య పేరు కూడా నచకేతుని అగ్ని విద్య. ఆయన నేర్చుకొని అక్కడ వెంటనే అప్పజెప్పడం కూడా చేస్తాడు. యమధర్మరాజుకి వెంటనే అప్పజెప్పడం కూడా చేస్తాడు. అప్పజెప్పినందువల్ల ఈ అగ్ని హోమానికి నచకేతుని అగ్ని హోమము అని పేరు. దీనిని ఎవరైతే చేస్తారో, ఎవరైతే అగ్ని హోమము యాగం చేస్తారో వాళ్ళకి అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతుంది అనేది చెప్పడం చేస్తారన్నమాట. తర్వాత మూడవది కోరిక ఏంటని అడిగినప్పుడు నాకు మరణాంతర జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది. ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు ఈ దేహంలో ఆత్మ బయటికి రావడం జరుగుతుంది, ఈ ఆత్మకి చావు లేదని చెప్తూ ఉంటారు. పెద్దలందరూ చెప్తున్నారు ఈ దేహంలో ఆత్మ ఉంది, ఆత్మ బయటికి చనిపోయినప్పుడు ఆత్మ బయటికి వచ్చేస్తుంది, ఆత్మకి చావు లేదు, పునరపి జననం పునరపి మరణం లేదు, ఆత్మ ఎప్పుడు సదా ఆది మధ్య అంతరంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మని ఎలా చూడాలి, ఆత్మ విద్య నేర్పించండి, మరణం లేని విద్య నేర్పించండి అని అడగడం చెప్పడం చేస్తే అప్పుడు యమధర్మరాజు అంటాడు ఈ యొక్క మరణం లేని విద్య, ఆత్మతత్వము, ఆత్మ విద్య, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ నీకు ఎందుకు నాన్న, నీకు అష్ట ఐశ్వర్యాలు, భోగాలు, నీకు ధనధాన్యాలు, స్త్రీలు, సౌందర్యవతులైన స్త్రీలు, నీకు రాజ్యాలు, ధనధాన్యాలు అన్నీ నీకు ఇస్తాను, నువ్వు కోరుకునేవన్నీ ఇస్తాను, అనుభవించు. ఈ ఆత్మ గురించి మరణాంతర జీవితం గురించి నీకు అవసరం లేదు, వద్దు, దానిని పక్కన పెట్టు, దాన్ని మర్చిపో అని కూడా యమధర్మరాజు చెప్తారు. చెప్తే కానీ ఆయన అంటాడు ఇవన్నీ అశాశ్వతము. నచికేతుడు చెప్తాడు చూడండి, అంత చిన్న పిల్లవాడు, 11 ఏళ్ల పిల్లవాడు, ఇవన్నీ ప్రాపంచిక విషయాలు మీరు చెప్పేవన్నీ, ఈ ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ సౌందర్యవతులైన స్త్రీలు, భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా అశాశ్వతమే. శాశ్వతమైనది విద్య, ఆత్మ విద్య, ఆత్మతత్వము, మరణాంతర జీవితం గురించి నాకు తెలపండి, శాశ్వతమైన దాని విద్యను నాకు నేర్పండి, తెలపండి అని చెప్పడము, అడగడము చేసినప్పుడు పట్టుదలతో పట్టుపట్టి కూర్చుంటాడు. ఇంకా నాకు ఇంకొకటి వద్దు, వద్దంటే వద్దని కూర్చుంటాడు. అప్పుడు దాని గురించి వివరణ చెప్పడం చేస్తారనమాట. ఆత్మ సత్యమే, ఆత్మ సత్యం. ఈ మానవ జన్మలో 2 రకాలుగా ఉంటాయి, అంటే శాశ్వతమైనది, అశాశ్వతమైనది. ఆ రెండిట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మానవ జన్మ. 99% అశాశ్వతమైన దానినే పట్టుకుంటాడు మానవుడు. శాశ్వతమైన దాని ఆత్మతత్వాన్ని, ఆత్మ విద్యని ఎవరు పట్టుకోరు. ఒకవేళ పట్టుకున్నా, ఒకవేళ విన్నా దాన్ని ఆచరించలేరు. అది అర్థం కాదు. అర్థం కాక ఆత్మతత్వము, ఆత్మ విద్య అర్థం కాదు. అర్థం కాక దాన్ని పట్టుకోవడం ఉండదు, దాన్ని ఆచరించడం ఉండదు. శాశ్వతమైన దానిని పక్కన పెట్టి అశాశ్వతమైన దానికి కంటికి కనబడే దాని మీద యజ్ఞాలు, యాగాలు, పూజలు, నామజపం, మంత్రజపం ఇవే చేస్తూ ఉంటారు. కంటికి కనబడని ఆత్మ, ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అంటే అణువు కన్నా చిన్నది ఆత్మ అనేది. కనబడని అణువు, ఆ అణువు కన్నా అతి సూక్ష్మమైనదంట యమధర్మరాజు చెప్తారనమాట. అతి సూక్ష్మమైనది ఆ ఆత్మ విద్య. అంటే ఈ దేహంలో ఉన్న ఆత్మే జీవాత్మ, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. పరమాత్మ శక్తే ప్రతి అణువులో ఉంది.
ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి కణములో ఉంది. ప్రతి చెట్టు పుట్టలో, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణులో పరమాత్మనే ఉన్నాడు. పరమాత్మ శక్తియే. నీలో నాలో ఉన్నదంతా కూడా ఆ పరమాత్మ శక్తియే. కనుక ఈ దేహంలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మనే. ఆత్మే పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. కనుక అది తెలుసుకున్న వాళ్ళు ఈ ఆత్మలో లోపల ఉన్న పరమాత్మనే ధ్యానించాలి. పరమాత్మనే ఆ శూన్య స్థితి నుంచే ధ్యానించాలి. ఆత్మస్థితిలో నుండి ధ్యానించాలి. అంటే మిగతావన్నీ విడిచిపెట్టాలి. మిగతా అన్నిటినీ కంటికి కనబడే ప్రాపంచిక విషయాలు, ఈ జ్ఞానేంద్రియాలకి, మనకి కనబడేటివి జ్ఞానేంద్రియాలు లోపలికి మలుచుకోవాలి. మనసు శూన్యం చేసుకోవాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నిటిని ఒకటి తొలగించుకుంటూ రావాలి. తొలగించాలంటే ధ్యానం ఒకటే మార్గము. ఇంకొక మార్గం లేదు కాక లేదు. అన్యదా శరణం నాస్తి. ఈ ఆత్మతత్వానికి, ఆత్మస్థితికి చేరుకోవాలి. ఆత్మస్థితికి చేరుకున్నప్పుడే ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. అప్పుడు ఈ జీవుడే దేవుడు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ. అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మనే. అంతటా ఉన్నది ఆ పరమాత్మనే. పరమాత్మనే ధ్యానించాలి. పరమాత్మనే పూజించాలి. పరమాత్మతోనే అనుసంధానం అవ్వాలి. మననం చేయాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస పరమాత్మ మీదనే ఉండాలి. ఇంకొక దాని మీద ఉండకూడదు. అన్నిటినీ త్యజించాలి. అంటే మనసు ఆలోచనల పుట్ట క్రమక్రమంగా ఆలోచనలు అంటే ప్రాపంచిక విషయాల మీద అతిగా ఆసక్తి చూపిస్తుంది. ఈ జ్ఞానేంద్రియములు అంతే, ప్రాపంచిక విషయాల మీదే ఆసక్తి. అన్నిటినీ చూడాలి, వినాలి. కోరికలతో కోరుకుంటా అతిగా కోరికలు, అతిగా అని పెంచుకోవడం, ఇవన్నిటినీ మనం పక్కకి పెట్టి నెట్టివేస్తూ ధ్యాన సాధన చేస్తే ఆయా ఆత్మస్థితికి చేరుకోవడము. ఆత్మే పరమాత్మ, పరమాత్మ వేరు కాదు అని యమధర్మరాజు సాక్షాత్తు యమధర్మరాజు కూడా తన అగ్ని హోత్రం చేసి అగ్ని విద్య నేర్చుకొని అగ్ని విద్య సాధన చేయడం ద్వారా ఆయనకి యమలోకంలో ఆ పోస్ట్ వచ్చిందంట. యమధర్మరాజుగా పోస్ట్ ఎలా వచ్చింది? అగ్ని విద్య, అగ్ని హోమం విద్య నేర్చుకున్నందువల్ల, అది సాధన చేసినందువల్ల ఆయనకి ఆ పోస్ట్ వచ్చింది. యమధర్మరాజు పోస్ట్ వచ్చింది. కనుక నచికేతునికి కూడా నచికేత అగ్ని హోమము అనే పేరు కూడా ఈయన పెట్టడం, యమధర్మరాజే పెట్టడం చేశారు. కనుక ఈ విద్యను నేర్చుకునేది అన్ని నేర్పించి తను తిరిగి దివ్యమైన తేజస్సుతో తన లోకానికి, తన తండ్రి గారి దగ్గరికి పయనించి, అంటే ఆ ఆకాశం నుంచి ఒక తేజోమయమైన ఒక నక్షత్రము వెలుగుతో వస్తున్న సమయంలో వీళ్ళందరూ అక్కడ ఉన్న గురుకులంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ కులంలో ఉన్న గురుకులంలో అంటే శిష్యులందరూ బయటకు వచ్చి ఆ తేజోవంతమైన తేజో రూపాన్ని చూడడానికి అందరు బయటకు వస్తారు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ఆ తండ్రి అవాకైపోతుంటాడు, చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరి దివ్యమైన తేజస్సుతో తేజోమూర్తి వస్తున్నారు, తేజోమయమైన మూర్తి వస్తున్నారు అని ఆశతో ఎదురు చూస్తే దగ్గరికి రాగానే తన నచికేతుడు తన రూపం చూసి ఆశ్చర్య చెంది దగ్గరకు వచ్చి తండ్రి గారి దగ్గరకు వచ్చి, తండ్రి చూసి ఆశ్చర్యపోయి తనని దగ్గరకు తీసుకొని, నచికేత నువ్వు ఎట్లా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని తల్లిదండ్రులు ఇద్దరు ప్రశ్నలు వేసినప్పుడు తను చెప్పడం చేస్తాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాను. యమధర్మరాజు దగ్గర నేను కొన్ని విద్యలు నేర్చుకున్నాను. మరణం తర్వాత జీవితం గురించి నేర్చుకున్నాను. ఉన్నత లోకాలకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఆ మరణం తర్వాత జీవితాన్ని ఇక్కడ మనం ఎలా జీవించాలో నాకు నేర్పించడం జరిగింది. ఇవన్నీ చెప్పడం చేస్తాడనమాట. ఆ విధంగా మరణానంతర జీవితం గురించి మనం కూడా తెలుసుకున్నాము. తెలుసుకున్న వాళ్ళము ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుకుంటున్నాము.
బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి చక్కగా అందరూ ఈ యొక్క మన నచికేతుడు తెలుసుకున్న విద్య, ఆత్మ విద్య, ఆత్మతత్వము, మరణానంతర జీవితం గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆచరించాలని మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ యొక్క మూల చైతన్యానికి ఇక్కడి నుంచే శిరస్సు వచ్చి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 10 minutes ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మనం ఈరోజు అమావాస్య ధ్యానం మరి ఒక 10 minutes చేద్దాం ఫ్రెండ్స్. హాయిగా చక్కగా రిలాక్స్ గా కూర్చోండి. కింద కూర్చోగలిగిన కింద కూర్చోండి. సుఖ స్థిర ఆసనంలో చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేలల్లో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని సహజమైన సున్నితమైన శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించుదాం ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు కట్ చేయండి. మళ్ళీ తిరిగి ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. శ్వాసానుసంధానం. మన కుటుంబాన్ని మర్చిపోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాను. ధ్యానం స్థితిలో ఉండడానికి ధ్యాన పద్ధతి ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఆ ధ్యాన స్థితిలో ఉండడానికి నేను ఇప్పుడు బయట ఉన్న కుటుంబాన్ని మర్చిపోవాలి. ప్రాపంచికంగా ఉన్న విషయాలు, ఇంట్లో పిల్లలు పెద్దలు మర్చిపోవాలి. అన్నిటినీ పక్కన పెట్టండి. ధ్యానానికి అని కూర్చున్నప్పుడు ఈ సమయాన్ని ధ్యానానికే కేటాయించండి. వస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఇప్పుడు ధ్యాన స్థితిలో ఉండడానికే కూర్చున్నా. ఈ సమయము ఈ టైము ఇప్పుడు ధ్యానానికే కేటాయిస్తాను. వచ్చిన ఆలోచనని నేను ఇప్పుడు కట్ చేస్తాను అని ఆలోచనలు వచ్చినా పట్టించుకోకండి. ఆలోచనలు వస్తుంటాయి, అవి వెళ్ళిపోతున్నాయి, బయటికి నెట్టివేయబడుతున్నాయి. మన లోపల నిక్షిప్తమై ఉన్న సబ్ కాన్షియస్ మైండ్, చిత్తంలో నిక్షిప్తమై ఉన్న ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఊరికే సాక్షిగా ఉండడమే మన ధర్మం. మనం చేయవలసింది సాక్షిగా ఉండడం. ధ్యానం ద్వారా శూన్య స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. అమావాస్య రోజు గొప్ప శక్తివంతమైన రోజు. హై ఎనర్జీ తీసుకుంటాము. మరియు మనలో ఉన్న రుగ్మతలు కూడా దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. శారీరకంగా మానసికంగా ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోతూ ఉంటాయి, తొలగించబడతాయి. క్లీనింగ్ ప్రాసెస్ మన శరీరంలో మన దేహం అంతటా ఉన్న 72,000 నాడులు అన్నీ కూడా దేహ శుద్ధి జరుగుతుంది. అంటే నెగటివ్ ఎనర్జీ, లోపల ఉన్న నిక్షిప్తమైన నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎరుకతో గమనించండి. విశ్వగురువులకు జగద్గురువులకి ఇన్వైట్ చేసుకోండి. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యేయ మాం
ఇలా లోపల ఒక్కసారి మనం అనుకోవడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, అంటే ఏ జీవులనైనా, మరి ఏ ప్రాణులైనా, ఏ ఆత్మలనైనా నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. అలాగే నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను ఏ జీవైనా, ఏ ప్రాణులైనా, ఏ ఆత్మలైనా నన్ను బాధ పెట్టి ఉంటే కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను అని హృదయపూర్వకంగా చెప్పుకోండి ఫ్రెండ్స్. తెలిసి తెలియక మనం ఎన్నో తప్పులు కర్మలు చేస్తూ ఉంటాం, పాప కర్మలు. అంటే ఉదాహరణకి పంచభూతములు, పంచధాతువులని, పంచభూతాలను కూడా మనము మాటల ద్వారా, ఆలోచనల ద్వారా అన్న వాళ్ళమే, మనసులో కూడా అనుకున్న వాళ్ళమే. విపరీతమైన ఎండలు మండిపోతున్నాయని, వర్షాకాలం వర్షాలను వరుణదేవుణ్ణి తిట్టుకోవడం, వర్షాన్ని తిట్టుకోవడము, చలికాలం తిట్టుకోవడం, అన్ని కాలాల వృత్తులను తిట్టుకోవడం. అంటే పంచభూతాలని కూడా, ఆ దేవతలని, ఆ దేవుళ్ళని కూడా మనం తిట్టుకున్న వాళ్ళమే. ప్రకృతిని తిట్టుకోవడము, తెలిసి తెలియక చేసినవి పాప ప్రక్షాళన చేసుకోవాలి. హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందాలి, బాధపడాలి, తప్పదు. ఈ జన్మలో మనం తెలిసి తెలియక కొన్ని అనుభవిస్తుంటాం. ప్రతి ఒక్క మానవుడు జన్మ తీసుకున్నామంటే సత్కర్మలు, దుష్కర్మలు ఉన్నాయి కనుకనే మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ జన్మలో మనం అనుభవిస్తడం కొన్ని మనకు తెలుస్తూనే ఉంటాయి. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మానసికంగా అనుభవిస్తూ ఉంటాము పాపకర్మలు, శారీరకంగా అనుభవిస్తూ ఉంటాము కర్మలని, మరియు ఆధ్యాత్మికంగా ఆత్మస్థితిలో కూడా కర్మలు అనుభవిస్తూ ఉంటాము. ఇవన్నీ దగ్ధం చేసుకోవాలంటే పాప ప్రక్షాళన చేసుకోవాలి, పాప పరిహారం, పశ్చాత్తాపం చెందాలి, ఫీల్ అవ్వండి, బాధపడండి. తెలిసి తెలియక ఎవరెవరినైతే మనం బాధ పెట్టామో వాళ్ళని ఒకసారి మనసులో అనుకొని వాళ్ళని క్షమించమని వేడుకోండి ఫ్రెండ్స్. ఈ జన్మలో కాకుండా గత జన్మలలో కూడా చేసి ఉంటాము. వందలు వేల జన్మలు అయి ఉండవచ్చు, లక్షల జన్మలు కూడా అయి ఉండవచ్చు. కనుక మరణాంతర జీవితము మనం హ్యాపీగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే, ముక్తిని, మోక్షాన్ని పొందాలంటే ధ్యానం ఒకటే మార్గం, ఆత్మజ్ఞానం ఒకటే మార్గం. ఆత్మతత్వంలో జీవించాలి. ఆత్మని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం ఆత్మని మనం పూజిస్తూ, ప్రార్థిస్తూ, ఆత్మస్థితిలో అంటే ఆత్మని పూజిస్తూ, ధ్యానిస్తూ ఆత్మకే నైవేద్యం పెడుతున్నాం. మన లోపల ఉన్న పరమాత్మకే నైవేద్యం అందిస్తున్నాము. ఆయన్నే పూజించాలి. మన లోపల ఉన్న పరమాత్మని పూజించండి, ధ్యానించండి. మన లోపలే అంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త పరమాత్మ అన్నీ మనకు అందించారు, అన్నీ ఇచ్చారు. ఈ దేహంలో ఏమి తక్కువ చేయకుండా అన్నిటినీ అందించారు. శక్తిని, జ్ఞానాన్ని, వెలుగుని, ప్రేమని, ఆనందాన్ని అన్నీ మన లోపలే ఉన్నాయి. కానీ బయట వెతుకుతున్నారు. తెలవక, తెలియక. మనలో ఉన్న పరమాత్మని మనం ధ్యానించడం, పూజించడం, మనం తిన్న ఆహారమే ఆయనకి నైవేద్యంగా పెడుతున్నాం. ఆ నైవేద్యంగా పెట్టినప్పుడు
సరైన ఆహారం పెడుతున్నామా, సరికాని ఆహారం ఇస్తున్నామా, ఒకసారి ఎరుకతో ఉండి మనం ఆహారం తీసుకోవాలి ఫ్రెండ్స్. పరమాత్మకి నైవేద్యం ఇస్తున్నాం మనం. ప్రతి కణము, ప్రతి అణువులో ఆ పరమాత్మనే ఉన్నారు. పరమాత్మ జ్ఞానము, శక్తి, వెలుగు నిక్షిప్తమై ఉంది. మనం ఎంత కేర్లెస్ గా ఉంటున్నామో మనకు మనమే ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఇంతవరకు ధ్యానం తెలియనంత వరకు ఎంత అజ్ఞానంలో ఉన్నాము, ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాము. మనం తీసుకున్న ఆహారము ఎంత భయంకరమైన ఆహారం, పాపంతో కూడుకున్న ఆహారం తీసుకున్నాము. మరి అవన్నీ పాప ప్రక్షాళన చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా ఎంత ఎక్కువ మీరు ఆ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని వింటూ ఉంటారో, జ్ఞానం అనేది అనంతం. జ్ఞానం అనేది అనంతం. తెలుసుకున్నా కొద్దీ ఇంకా తెలుసుకోవడం ఉండనే ఉంటుంది. ఏ విద్యలో అయినా తెలుసుకున్నాము పరిమితం లేదు ఫ్రెండ్స్. ఏ విద్య అయినా సరే ప్రతి ఒక్క విద్యలో తెలుసుకోవాల్సింది అనంతంగా ఉండనే ఉంటుంది. ఇంకా ఉన్నత లోకాలలో ఇంకా జ్ఞానం అనంతంగా ఉంటూనే ఉంటుంది. అవన్నీ మనకు అందాలంటే ధ్యాన స్థితిలో ఉండాల్సిందే, శూన్య స్థితిలో ఉండాల్సిందే. మనసు లయమైపోవాలి, బుద్ధి స్థితికి చేరుకోవాలి, బుద్ధి యాక్టివేషన్ లో రావాలి, బుద్ధితో అనుసంధానమై ఉండాలి. బుద్ధితో అనుసంధానమై బుద్ధితో కనెక్షన్ ఏర్పడిన వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, మనం ఎటువంటి ఆలోచన చేయాలి, చేయకూడని ఆలోచనలు, చేయవలసిన ఆలోచనలు అన్నీ మనకి అవగతం అవుతుంది, అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 2 minutes, 2 నిమిషాలు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవరాదు. ఒక్క 2 minutes. లాస్ట్ 2 నిమిషాలు మాత్రమే. ఒక్క నిమిషం మాత్రమే. ఎవరు కళ్ళు తెరవరాదు. ఒక్క నిమిషం మాత్రమే. మరి ఒక్కసారి మనందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తికి, పరమాత్మునికి, ఇక్కడి నుంచి ఆ మూల చైతన్యానికి, మనందరిలో ఉన్న ఆ మూల చైతన్యము పరమాత్మ శక్తికి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 50 seconds. అందరికీ శుభమగు కాక. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని
కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆర్జించిన ఈ పుణ్యఫలంలో అందరూ భాగస్వాములు అవుతారు. నేను ఆర్జించిన పుణ్యఫలం అందరూ భాగస్వాములు అవుతారు. 40 seconds. 30 seconds. 20 seconds. 10 seconds. 'ఓకే ఫ్రెండ్స్, మీ 2 చేతులను 2 కాళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులను కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశాం. ధ్యానానికి మరొకసారి మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ క్లాప్ చేసుకోండి. క్లాప్ చేసుకో. కృతజ్ఞతా భావము. మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము మన గురువు గారికి? మన క్లాప్ ద్వారా గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.